ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆగస్టు 24వ తేదీన బంద్ను పాటించనున్నామని ఆటో కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొమ్మడి శ్రీనివాసరెడ్డి అన్నారు. కరీంనగర్లోని రామ్నగర్లో గల ఆటో యూనియన్ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రభుత్వం ఆటో డ్రైవర్ల హామీలను నెరవేర్చడంలో విఫలం అయ్యిందని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన 12,000 రూపాయలను అందజేయాలని డిమాండ్ చేశారు. ఆటో సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, ఆర్టీసీలో ఈవీ ఎలక్ట్రికల్ ఆటోలను రద్దు చేయాలని కోరారు. ర్యాపిడో, ఓలా, ఊబర్లలో 2 వీలర్ బైక్లను రద్దు చేయాలన్నారు. అంతేకాకుండా ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. ఆటో కార్మికులందరూ స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసరెడ్డి, సీనియర్ నాయకులు చెల్లు మల్ల రామచంద్రం, ప్రధాన కార్యదర్శి బండారి సంపత్ పటేల్, ఉపాధ్యక్షులు కొత్తూరి సత్యనారాయణ, ఇరవేణి కుమార్, ఆటో డ్రైవర్లు, కార్మికులు పాల్గొన్నారు. మరి మేము చెప్పేది ఒకటే, ఇవాళ ఆగస్టు 24 సోమవారం రోజున ఆటోలు బంద్, కరీంనగర్లో బంద్ నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలు, స్కూల్ పిల్లల యాజమాన్యాలు, స్కూల్ పిల్లల తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ ఆ రోజు ఆటోలు బంద్ ఉంటాయి. కాబట్టి మీరు అందరూ మాకు సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం. ఆగస్టు 24 సోమవారం రోజున కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఆటోల బంద్లో భాగంగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆటోల బంద్ నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలు, అధికారులు ప్రతి ఒక్కరూ మాకు సహకరించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఆ రోజు మా ఆటో డ్రైవర్ల సమస్యలపైన, ఆటో డ్రైవర్ల బ్రతుకు విధానం పైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మా ఆటో డ్రైవర్లను అట్టడుగు తొక్కుతూ తీసుకున్నటువంటి నిర్ణయాల మీద మా పోరాటం కొనసాగుతూ ఉంది. కావచ్చు ఏ ఆటో అయినా ప్రతి ఒక్క ఆటో ఈ బంద్లో కంపల్సరిగా బంద్ నియమ నిబంధనలు పాటించి బంద్కు సహకరించి బంద్ దిగ్విజయం అయ్యే విధంగా ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటాము. తెలంగాణ ప్రజలకు దయచేసి తెలంగాణ ప్రజలందరూ మా ఆటో బంద్కు సహకరించగలరని, మరియు కరీంనగర్ ప్రజలు కూడా ఆటో బంద్కు సహకరించగలరని ప్రజలందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాము. మా తరఫున ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము. ఒకటే విజ్ఞప్తి, గవర్నమెంట్ గారికి మీ మేనిఫెస్టోలో మాకు 12,000 రూపాయలు ఇస్తానని చెప్పారు, కనీసం అవైనా ఇవ్వండి. మేము 24 తారీఖు నాడు జరపబోయే బంద్, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు 12,000 సంవత్సరానికి 12,000 రూపాయలు మరియు ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తామని చెప్పింది. అది ఆశతో మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆటో డ్రైవర్లందరము తల వంచి ప్రచారం చేసి మీ ప్రభుత్వాన్ని గెలిపించడం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మేము మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాం, మేము మీ రాష్ట్ర ప్రజలమే కదా.